హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మార్నింగ్ విజయవాడ స్టార్ట్ అయ్యానండి. చిన్న ఫంక్షన్ ఉంటే వీడియో షూట్ చేయాలనిపించిందండి. వీడియో స్టార్ట్ చేశాను. పదండి మీకు కూడా చూపించేస్తాను. ఫస్ట్ మేము పెట్రోల్ అయిపోయింది అనిపించిందండి. పెట్రోల్ కొట్టించేసుకొని అలా వెళ్ళిపోయాము. చూసారుగా మా విలేజ్లో ఫాగ్ చాలా చాలా చల్లగా ఉంటుందండి. 6:30 అయ్యాక కూడా ఫాగ్ చాలా అలానే ఉంటుందండి. అలా అని చెప్పి ఎండలు లేవనుకుంటున్నారా? ఎండలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయండి బాబు. అలా మాట్లాడుకుంటూ సరదాగా ఆ విలేజ్ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ అయిపోయామండి. చూసారు కదండి అక్కడ చెట్లు. మా ఊరి స్టార్టింగ్లో రైల్వే గేట్ ఉంటుందండి, అది కూడా చాలా బాగుంటుంది. అలా చూస్తూ మేము భీమవరం స్టేషన్కి వచ్చేసామండి. అక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసాను. అలా విజయవాడ స్టార్ట్ అయిపోయానండి. అలా ఇంటికి వచ్చేసాను. మా అక్కవారి పిల్లలు వాళ్ళందరితో చిన్న చిన్నగా ఆడేసుకొని మా బుడ్డోడు పాట పాడుతున్నాడండి. ఆ పాట మీకు ఏంటో అని తెలియాలనుకుంటున్నారా? తెలియాలంటే కింద కమెంట్ సెక్షన్లో పెడితే దాన్ని సపరేట్గా షార్ట్లో పెట్టేస్తాను. ఏమంటారు? అలా వాడు పాడుతూ యాజ్ యూజువల్గా బిర్యానీ స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి. స్టార్ట్ చేసేసాము. సో ఎవరాళ్ళు కటింగ్ డ్యూటీస్ వాళ్ళందరూ తీసేసుకున్నారు. చూడండి మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. మీరు కూడా వాళ్ళకి హాయ్ చెప్పండి కింద కామెంట్స్లో. అండ్ మాది చాలా ఇంట్రోవర్ట్ ఫ్యామిలీ అండి. సో అందరికీ చాలా కొత్తగా ఉంది. అలా మా మమ్మీ బిర్యానీ చేస్తాను అంటే నేను కూడా షూట్ చేస్తాను స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆ బౌల్లో ఆయిల్ వేసేసుకొని మసాలా దినుసులు, ఆకులు అవన్నీ వేసేసుకొని క్యాష్యూ కూడా యాడ్ చేసుకొని కొంచెం సెమీగా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటూ అలా సరదాగా మాట్లాడేసుకుంటున్నాం మేము కూడా. అది ఫ్రై అవుతూ ఉండగా మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారండి. మళ్ళీ అందరికీ చాలా కొత్తగా ఉంది కదండి. సో వాళ్ళు చాలా సిగ్గుతో భయంతో చెప్తున్నారండి. రానున్న రోజుల్లో చాలా ఫ్రెండ్లీగా అయిపోతారండి. అక్కడ చాలా ఫన్ అయింది, కానీ నేనే అండి మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు రా వీడియోస్ చూడాలనుకుంటున్నారా? చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ టైం నుండి రాగానే పెడతాము. మనం బిర్యానీ సామాన్లు వేసుకున్న ఫ్రై అయ్యాక వెంటనే టమాటోస్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశారండి. అవి ఫ్రై అవుతుండగానే మేము చాలా ఫన్ చేసుకున్నామండి. చాలా అంటే చాలా ఫన్ చేసుకున్నాం. అవన్నీ ఫ్రై అవుతుండగానే మా చిన్నదిన పెద్దదిన వాళ్ళందరూ కూడా వచ్చారండి. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఈసారి నెక్స్ట్ వీడియోలో మా వాళ్ళందరినీ కూడా చూపిస్తానండి. ఏమంటారు? అలా మా పెద్దక్క కూడా వచ్చారండి. మా మమ్మీ తన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. తన విజయవాడలో ఎక్కడ ఉంటుంది అవన్నీ చెప్తుండగానే మా మమ్మీ మిల్ మేకర్ యాడ్ చేసేసారండి. మనం టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసినప్పుడు ఫ్రై అవ్వగానే దాంట్లో బఠానీ అండ్ మిల్ మేకర్ యాడ్ చేశారండి. మేము 4 kgs బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నామండి. బికాస్ మా ఇంట్లో చాలామంది ఉంటారు కాబట్టి. సో మీకు సెట్ అయ్యేలాగా మీకు ఎంత క్వాంటిటీ కావాలో సేమ్ అంతే క్వాంటిటీలో మీరు కూడా కుక్ చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. అలా పిల్లలందరూ హాయ్ చెప్తున్నారండి. కిడ్స్ ఆర్ సూపర్ ఫన్ అండి. ఈసారి కిడ్స్తో వ్లాగ్ చేస్తాను సపరేట్గా. అప్పుడు మీకు రా వీడియోస్ అన్నీ పెడతాను. అలా సూపర్ ఫ్రెండ్లీ. అన్నీ ఫ్రై అవుతూనే ఉన్నాయి. అలా మా పెద్దక్క వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళ బాబు వస్తుంటే వాళ్ళ బాబు మాట్లాడుతూ ఉండగా అలా మా మమ్మీ పొటాటోస్, క్యారెట్స్ కూడా వేసిందండి. ఆ బుడ్డోని క్యాప్చర్ చేస్తూ ఇవి మర్చిపోయానండి. సో అవి కూడా యాడ్ చేసేసారండి. అవి ఫ్రై అవుతున్నాయి. అవి ఫ్రై అవుతుంటే అప్పుడే తెలిసింది ఏంటంటే 4 kgs రైస్కి ఆ బౌల్ సరిపోదండి. సో మా చిన్నదిన వచ్చి వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసిందండి. సో మనం వేసిన క్యారెట్ అండ్ పొటాటో కూడా ఫ్రై అవుతుందండి. సో అలా ఫ్రై చేస్తూ యాజ్ యూజువల్గా జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను కదండి, నలుగురు కలిస్తే ఎంత ఫన్ ఉంటుంది. చాలా ఫన్ జరుగుతుంది. మనం వేసిన వెజ్జీస్కి సాల్ట్ పట్టేలాగా సాల్ట్ కూడా యాడ్ చేశారండి. సాల్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేశారండి, ప్రాబ్లం లేదు. బికాజ్ మనం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి అప్పుడు సెట్ అయిందో లేదో చూసుకోవచ్చు. అవి ఫ్రై అయ్యాక మా మమ్మీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశారండి. దాంతోపాటు జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేశారండి. బికాజ్ మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఎక్కువ మంది ఉంటారు. జీడిపప్పు పేస్ట్ వేస్తే కొంచెం కమ్మగా ఫీల్ అవుతుంది అని చెప్పి జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేశారండి. మీకు నచ్చితే మీరు జీడిపప్పు పేస్ట్ వేసుకోండి, లేదంటే లేదు. అలా మా పెద్దదిన లస్సీ ప్రిపేర్ చేశాను. నేనైతే లస్సీ తాగనండి, కానీ మా వాళ్ళు తాగుతారు. అలా మేము మాట్లాడుతుండగానే మా మమ్మీ పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసిందండి. మేము 4 kgs చేసుకున్నాం కాబట్టి 4 కట్ల పుదీనా, 1 కట్ట కొత్తిమీర పట్టిందండి. అది కొంచెం ఫ్రై అయ్యాక గ్లాస్కి 2 glasses ఆఫ్ వాటర్ పడేలాగా వాటర్ యాడ్ చేశారండి. యాడ్ చేసి
కొంచెం మరగాలి కదండి. అవి మరిగేలోపు మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా పక్కన ఫిల్టర్ చేసుకొని పెట్టేసుకుంటున్నారండి. ఈలోపు మాకు చెప్పాను కదండి, మా పెద్దక్క వచ్చిందని, తను కూడా వచ్చి కాసేపు కూర్చొని తను ఫన్ చేస్తుందండి. మరి బిర్యానీ చేస్తున్నాం, మరి దానికి ఏం కర్రీ? పొటాటో కుర్మా. చూడడానికి చాలా బాగుంది కదండి, టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీకు దాని కర్రీ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు పక్కాగా మీకు రెసిపీ ఇస్తాను. అలాగే మనం వాటర్ వేస్తాం కదండి, దాంట్లో మా మమ్మీ బిర్యానీ మసాలా యాడ్ చేశారండి. 50 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, హాఫ్ ప్యాకెట్ వేసేసారండి. అలా వేసి మనం ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసాం కదండి, తర్వాత కూడా కొంచెం సాల్ట్ వేసుకొని మా మమ్మీ టేస్ట్ చేస్తుందండి. మా మమ్మీయే కాకుండా మా పెద్దక్కతో కూడా టేస్ట్ చేపిస్తుంది. పర్ఫెక్ట్ అని తెలిసాక రైస్ వేసేస్తుందండి. దాన్ని ఒక 30 minutes కుక్ చేసింది. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.